ఒక బస్సు ప్రమాద ఘటన ఇవాళ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నంలో కొన్ని కొత్త కొత్త ఇష్యూస్ అన్నింటినీ తెరపైకి తీసుకొని వస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం నిన్న జరిగిన ఘటనకు సంబంధించి మొదటిది ఆ ఘటన జరిగిన విధానం అయితే, ఆ తర్వాత ఆ విధానాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే క్రమంలో అధికారుల మధ్యలో ఉన్న ఒక కోఆర్డినేషన్ లేకపోవడం అన్నది గానివ్వండి, లేదా అక్కడ ఎవరో ఒకరిని కాపాడేందుకు ప్రయత్నం జరిగిందా అని అనుమానం వచ్చేలాగా కొన్ని ఘటనలు జరగడం గానివ్వండి, కొన్ని అనుమానాలకైతే తావిస్తుంది. చాలా ఓపెన్‌గా ఏవైతే కావేరి అంటే వేమూరి కావేరి ట్రావెల్స్ అనేదైతే ట్రావెల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో, ఆ ఓనర్ డైరెక్ట్‌గా వచ్చారు. బయటకొచ్చి తన స్టేట్మెంట్ చాలా క్లియర్‌గా చెప్పారు. అది కేవలం ప్రమాదం మాత్రమే. అందులో మా తప్పులేమీ లేవు. మా వెహికల్‌కి సంబంధించి, మా బస్సుకు సంబంధించి అన్ని అనుమతులు, ఇన్స్యూరెన్స్‌లు, ఫిట్‌నెస్‌లు అన్నీ ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలు ఉన్నాయి, వాటికి అనుగుణంగానే మేము వెహికల్ నడుపుతున్నాం కాబట్టి, జరిగిన యాక్సిడెంట్‌కి మేము బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు అనే విధంగా ఆయన చాలా కరాఖండిగా ఆన్సర్ చెప్పేశారు. ఈ నేపథ్యంలో నిన్న పోలీసులు ఒక వర్షన్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ తెరపైకి తీసుకొచ్చిన వర్షన్ చూస్తే కూడా చాలా అంటే ఇమెచ్యూర్‌గా ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే మనం మాట్లాడుతున్న బస్సు ఉందో, ఆ బస్సు అతన్ని గుద్దలేదు. ఆల్రెడీ అక్కడ పడి ఉన్న బైక్‌ని తను చూసుకోకుండా దాని మీద నుంచి బండి నడపడము, ఆ బస్సు వెళ్ళే క్రమంలో ఏదైతే బైక్ గురించి మనం మాట్లాడుతామో, ఆ బైక్‌లో ఉన్న పెట్రోల్ అంటుకొని తద్వారా అక్కడ ఆ ప్రమాదం జరిగింది అన్నది చెప్పే ప్రయత్నం చేశారు. సో, ఆల్రెడీ అప్పటికే ఒకవేళ అంటే తను ఒకవేళ అక్కడ వర్షం పడింది కాబట్టి తను వెళ్ళే క్రమంలో ఏదైనా కంట్రోల్ తప్పి అక్కడ పడిపోతే, ఆ పడిపోయిన తర్వాత చాలా వెహికల్స్ అక్కడ వెళ్ళుంటాయి. అయినా సరే ఎవరికీ లేనిది కేవలం ఇతనికే జరిగింది. అది కొన్ని సెకన్ల వ్యవధిలో జరిగింది అన్న దానికి సంబంధించి అలాంటి ఆధారాలైతే లేవు గానీ, బట్ ఒక వర్షం తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ అదే సందర్భంలో చాలామంది చెప్తున్న మాట మాత్రం ఇతనే ఆ బైకర్‌ని ఢీకొట్టాడు. ఢీకొట్టిన తర్వాతనే ఈ ఘటన జరిగింది అని. ఇవన్నీ సరిపోవు అన్నట్టు ఇంకొక విషయం కూడా తెరపైకొచ్చింది. ఆ విషయం ఏంటంటే, ఏదైతే బస్సు ప్రయాణిస్తుందో, ఆ బస్సు వెనకాల కొన్ని వందల సంఖ్యలో మొబైల్ ఫోన్స్ తీసుకెళ్తున్నారు. ఆ మొబైల్ ఫోన్స్‌లో ఉన్న బ్యాటరీస్ ఈ హీట్‌కి బ్లాస్ట్ అవ్వడం వల్ల, అంటే చిన్న చిన్నవే కానీ బట్ వందల సంఖ్యలో ఉన్నప్పుడు ఆ ఒక్కసారిగా చేయడం వల్ల ఆ గ్యాస్ లీక్ అవ్వడం కానివ్వండి, లేకపోతే దాని ద్వారా వచ్చిన ఆ స్పార్క్ ఏదైతే ఉందో, అది ఇంత పెద్ద ఘటన కారణము అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సరే, అంటే ఈ వెర్షన్స్‌లో ఏదైనా నిజమై ఉండొచ్చు. కానీ ఇది ఒక్కసారి ప్రజల దగ్గరికెళ్తోంది అనంటే, అధికారులు చెప్పినా సరే, లేదా దానికి సంబంధించిన నాయకులు చెప్పినా, ఎవరు చెప్పినా సరే ఏందంటే, పూర్తి స్థాయిలో సమాచారాన్ని మొత్తాన్ని క్రోడీకరించి, ఏదైతే నిజమని వాళ్ళు భావిస్తున్నారో, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయో, వాటికి సంబంధించిన సమాచారం ఉందో, వీటన్నింటినీ క్రోడీకరించి ఒక ప్రెస్ నోట్ లాగానో, లేకపోతే ప్రెస్ మీట్‌లోనో వాటిని అనౌన్స్ చేయాలి. కానీ ఎవరి ఊహకు అందినట్టుగా, ఎవరి ఊహకు తోచినట్టుగా వాళ్ళు ఒక్కొక్క వెర్షన్ దీన్ని తెరపైకి తీసుకొచ్చేస్తే ఏమనాలి? ఏం జెప్పాలి? ఎవరికీ అర్థం కావట్లేదు. సరే, ఇక్కడున్న మరొక ప్రశ్న, అది ట్రాన్స్‌పోర్ట్ వెహికలు కాబట్టి, ఆ జరిగిన తప్పుకేదో ఆ ట్రావెల్స్‌కి సంబంధించిన వాళ్ళు బాధ్యత వహించి కోట్లాది రూపాయలు ఇవ్వాలి అన్న కొన్ని డిస్కషన్ తెరపైకొచ్చినప్పుడు ఆయనొచ్చి తన వంతుగా తను దీన్ని ఖండించేశారు. మొదటిది, నాకు ఫిట్‌నెస్ ఉంది బస్‌కి, ఇన్స్యూరెన్స్ ఉంది, దానికి సంబంధించిన పొల్యూషన్ ఉంది, తిరగడానికి రిక్వైర్డ్ పర్మిట్స్ ఉన్నాయి. నాకు దానికి సంబంధించిన అన్ని పర్మిషన్స్ ఉన్నప్పుడు నేనెందుకు దానికి సంబంధించి భయపడాలి అన్నది. ఇక ఏదైతే వేరే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ వెహికల్స్ ఇక్కడ తిరుగుతున్నాయో దానికి సంబంధించి కూడా చాలా సింపుల్‌గా కొట్టిపారేస్తున్నారు. దేర్ ఈస్ ఎ ప్రొవిజన్, సో వి ఆర్ యూజింగ్ ఇట్ అనే టైప్‌లో. సో ఏమనాలి ఇప్పుడు? ఎవరిని బాధ్యుల్ని చేయాలి? పోయిన ప్రాణాలు పోయినాయి. 19 మంది జీవితాలు అన్నవి ఇవాళ బూడిదం ఆగిపోయినాయి. కొంతమంది వాళ్ళు చనిపోయిన వాళ్ళకి సంబంధించిన మృతదేహాలు తీసుకెళ్లాలంటే కూడా ఆ డీఎన్ఏ రిపోర్ట్స్ వస్తే కానీ వాడు తీసుకెళ్ళలేని పరిస్థితి. అంటే గుర్తుపట్టలేనంత ఘోరంగా వాళ్ళ మృతదేహాలు మారిపోయిన పరిస్థితుల్లో, వాళ్ళు తీసుకెళ్ళి ఖననం చేసేది కేవలం అస్థిపంజరాలు, ఇంకా ఎక్కువ మాట్లాడితే కేవలం బూడిద. దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు అంత్యక్రియలు చేసుకొని, అదే వాళ్ళు ప్రేమించిన లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన చివరి మజిలీ అని చెప్పి చెప్పుకునే స్థాయికి వచ్చేసిన తర్వాత, సో ఇక్కడ ఖచ్చితంగా డిస్కషన్ జరగాల్సింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కొద్ది రోజులు హడావిడి చేసే ఆర్టీఏ ఆఫీసర్లు, ట్రాఫిక్ కానిస్టేబుల్లు, పోలీసులు వీళ్ళందరూ రెగ్యులర్‌గా వీటెందుకు చెకప్ చేయరు? అందులో ముఖ్యంగా ఇవాళ అన్నీ కూడా అంటే ప్రతి వెహికలు ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒకటి, వీళ్ళకి సంబంధించిన సెంట్రలైజ్ సర్వర్స్‌కి ఇవన్నీ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. రెండోది, టోల్ గేట్‌కి సంబంధించి ఒక ఫాస్టాగ్‌కి ఇది కనెక్ట్ అయిపోయింది. సో, ఒక వెహికల్ ఒక టోల్ గేట్ నుంచి పాస్ అవుతుందంటే, ఆ టోల్ గేట్ రీడర్ ద్వారా ఆ వెహికల్ నంబర్ ఏంటి అన్నది ఇవాళ కనుక్కునే అవకాశం ఉన్నప్పుడు, ఇవన్నీ సెంట్రలైజ్ సర్వర్‌కి ఇవన్నీ కనెక్ట్ అయిపోయి ఉన్నప్పుడు,
వాళ్ళ లాస్ట్ పర్మిట్కి సంబంధించిన లాస్ట్ డేట్ ఏంటి, ఫిట్‌నెస్ సంబంధించిన లాస్ట్ డేట్ ఏంటి, ఇన్సూరెన్స్ ఎప్పుడు ల్యాప్స్ అయిపోయింది, వీటన్నిటిని సెంట్రలైజ్ సర్వర్‌కి ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి, ఈ వెహికల్ అక్కడి నుంచి పాస్ అవ్వడానికి అవకాశం లేకుండా, లేదా దాన్ని ఎలా అయితే దాంట్లో బ్యాలెన్స్ లేదు అనంగానే బ్లాక్ లిస్టెడ్ అని చెప్పి వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ టోల్ గేట్లకు సంబంధించి ఈ ఏవైతే మనం మాట్లాడుకుంటున్న ఫాస్టాగ్ సంబంధించిన వాటికి ఆ సర్వర్స్‌కి ఈ డేటాని లింక్ చేయడం ద్వారా ఒకవేళ ఏదైనా సరే ముఖ్యంగా అంటే ప్రైవేట్ వెహికల్స్ గురించి మాట్లాడట్లేదు నేను కేవలం ఇలాంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ వెహికల్స్. ఆ వెహికల్స్ సంబంధించినవి ఎప్పుడైతే టోల్ గేట్ దగ్గరకు వస్తాయో వచ్చినప్పుడు ఆ టోల్ గేట్ దగ్గర బ్లాక్ లిస్టెడ్ ఫాస్టాగ్ కింద దాన్ని కూడా కనెక్ట్ చేసేసి కట్ చేసేసి అక్కడి నుంచి అది ముందుకి వెళ్లకుండా ఆపేందుకు అవసరమైన ఆ వ్యవహారాన్ని గాని ఒకవేళ కనెక్ట్ చేస్తే అంత ఆ నెట్వర్క్‌లోనే ఒకవేళ తీసుకొచ్చేస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వైపుగా కూడా ప్రభుత్వాలు ఆలోచించు. ఎందుకంటే ఫాస్టాగ్ అన్నది మేబీ ప్రైవేటు వాళ్ళు తీసుకుంటుండొచ్చు కానీ, ఆ డబ్బులు కలెక్ట్ చేసే బాధ్యత మాత్రమే వాళ్ళది కానీ, బట్ ఆ డేటా మనకి షేర్ చేయమంటే చేస్తారు. ఆ షేర్ చేసేటప్పుడు మన దగ్గర ఏదైతే డేటా ఉందో, ఏవైతే తిరగడానికి అవకాశం లేని, అనుమతి లేని ఏవైతే వెహికల్స్ ఉన్నాయో, ఆ బండి నంబర్‌లు ఏవైతే ఉన్నాయో, వాటికి ఈ ఫాస్టాగ్‌కి కనెక్ట్ చేయడం ద్వారా ఆ ఏ టోల్ గేట్‌ని దాటకుండా వెళ్ళేటప్పుడు ఆపడానికి అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటే బావుంటుందన్నది ఒక సజెషన్‌గా మనం చెప్పాలి. సో, ఆర్‌టీఏ అధికారులు ఘటనలు జరిగిన ఒక వారం రోజులు చేసే హడావిడిని కాస్త ఒక రెగ్యులర్ యాక్టివిటీగా మార్చుకోకపోతే మాత్రం ఘటనలు జరుగుతూనే ఉంటాయి. జరిగిన ఘటనలకు సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. ఓ 3, 4 రోజులు హడావిడి జరుగుతుంది తప్ప, ఆ తర్వాత ఏమీ ఉండదు. ఇది షరా మామూలేలాగా ఆ ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించిన సంబంధించిన వాళ్ళందరూ కూడా చూసుకుంటారన్నదైతే మనకు అర్థమవుతుంది. సో, గవర్నమెంట్ ఇప్పుడు ప్రొయాక్టివ్‌గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది మనకు అనిపిస్తుంది. థాంక్ యూ.